నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు మిత్రా గారు ఉన్నారు. మాట్లాడదాం. ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పుకి సంబంధించి యావత్ నిరుద్యోగులు ఖచ్చితంగా టీజీపీఎస్సీ మాకు రీమెయిన్స్ పెట్టాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రాజగోపాల్ రెడ్డి గారు స్వయంగా 5 కోట్లకి ఒక్కొక్క సీట్ అమ్ముకున్నారు, ఖచ్చితంగా ఆధారాలన్నీ నేను బయట పెడతా, ఆంధ్ర నుంచి చాలామంది సీట్లు కొన్నారంటూ కూడా రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని గురించి కూడా ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ ఏదైతే కోర్టు తీర్పుకి సంబంధించి మీరు నమ్ముతారా అవకతవకలు జరిగాయన్నది మీకు ఏం చెప్తారు? వాస్తవానికి కోర్టు ఇచ్చిన తీర్పుని అది ఖచ్చితంగా ఆస్వాదించాలి. ఎందుకంటే కోర్టు అయితే అన్యాయం అయితే చేయదు కదా నిరుద్యోగులకి. డెఫినెట్లీగా దాంట్లో తప్పు ఉంది, అది ఆలోచించాలి. టీజీపీఎస్సీ మళ్ళీ దాన్ని రివాల్యుయేషన్ చేస్తారా, రీమెయిన్స్ పెడతారా అనేది కొంచెం ఆలోచించి నిరుద్యోగులకైతే న్యాయం చేయమని నేను కోరుకుంటాను. మీలాంటి వాళ్ళు చాలా మంది గ్రూప్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, తెలుగు మీడియం ప్రధానంగా. చాలా మంది తెలుగు మీడియం వాళ్ళకి ఇబ్బందులు జరిగాయి అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా, చాలా మంది మాట్లాడారు. జరిగినాయి ఇబ్బందులు అయితే జరిగినాయా? వాస్తవానికి అయితే తెలుగు మీడియం వాళ్ళకైతే అన్యాయం అయితే జరిగిందండి, జరగలేదని చెప్పట్లేదు. ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో తెలంగాణ వాదం అనేది ఉంది కాబట్టి తెలుగు పీపుల్ ఎక్కువగా ఉంటారు. అంత అంత హై క్వాలిఫికేషన్ అయితే ఉండదు కదా, చదువుకోవడానికి ఎలాంటిది లేక సోర్స్ లేక చాలామంది ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్కి ప్రియారిటీ ఇవ్వరు ఎక్కువగా. తెలుగు మీడియం అయిపోయి ఉంది కాబట్టి ఎక్కువగా మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది, మీరు పేపర్లు దిద్దే వాళ్ళైనా సరే ఎవరైనా సరే కొంచెం తెలుగు రాసే వాళ్ళ స్టూడెంట్స్ మీద కొంచెం చూపించాలి. అలాంటిది కాకుండా ఎక్కువ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ప్రియారిటీ ఇస్తామనేది కరెక్ట్ కాదు. తెలుగు బేసిక్గా మీరేం చెప్తారంటే కరెక్షన్స్ విషయంలో మీరు ఆల్రెడీ ముందు నుంచి కూడా చాలా మంది నిరుద్యోగులు, అందులో ప్రధానంగా గ్రూప్స్ రాసిన వాళ్ళు ఇందులో అవకతవకలు జరిగాయి, మా పేపర్ కరెక్షన్స్ కరెక్ట్గా జరగలేదు, ఇంగ్లీష్ మీడియం లెక్చరర్స్ తెలుగు మీడియం పేపర్స్ కరెక్ట్ చేశారనేది మీరు చెప్పే మాట. సో గవర్నమెంట్ కూడా చాలా వరకు లేదు, ఖచ్చితంగా అంతా కూడా కరెక్ట్గానే జరిగిందంటూ కూడా వాళ్ళు వెనకేసుకొచ్చిన పరిస్థితి. నిన్న కోర్టు తీర్పిచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ అవకతవకలు జరిగాయి. సో క్లారిటీగా మీరు అవసరమైతే రీమెయిన్స్ అయినా కండక్ట్ చేయండి, లేదా రీవెరిఫికేషన్ చేయండి అంటూ కూడా కోర్టు తీర్పిచ్చింది. మీరేం చెప్తారు? వాస్తవానికి జరిగింది కాబట్టి కోర్టు తీర్పిచ్చిందండి. ఖచ్చితంగా ఇది నిరుద్యోగుల అసంతృప్తిగా ఫీల్ అయ్యారు. అంటే ఎన్ని రోజుల దాకా గ్రూప్ 1 ఇష్యూ మీద చాలామంది ఫైట్ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు వాళ్ళకైతే న్యాయం జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను. అట్లని ఏమంటారు, టీజీపీఎస్సీ కూడా కొంచెం ఆలోచించి ఆచరణలోకి తీసుకొని నిరుద్యోగుల సమస్యగానే కాకుండా కొంచెం న్యాయంగా ఒక వ్యవధిలో ఆలోచిస్తే బాగుంటుందని నా ఆలోచన. ఎందుకు అనంటే చాలామంది చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ వచ్చి చదువుతున్నారు కదా, అక్కడ వాస్తవానికి నేనే ఫేస్ చేస్తున్నాను ఆ ప్రాబ్లం. ఏంటిదంటే ఎక్కడి నుంచో వచ్చి మేము రెంట్లు పే చేసుకొని స్టడీ హాలు ఫీజులు, మళ్ళీ నేను ఆల్రెడీ గ్రూప్ 1కి కోచింగ్ మళ్ళీ నేను తీసుకుంటున్నాను. ఆ బాధ, ఆ సిచ్యువేషన్ అనేది మనకు తెలుసు కాబట్టి కొంచెం ఆలోచించాలి. ప్రభుత్వం లోపం ఉందా? ప్రభుత్వ లోపం గత ప్రభుత్వం చేసిన లోపం వల్లనే ఈ ప్రభుత్వం సఫర్ అవుతుంది, అది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు అప్పులు చేసి వెళ్ళిపోయారు, వీళ్ళు ఇక్కడ ప్రభుత్వం తీర్చడానికి అంటే చాలా ఆగమేఘాలు పడతాను అంటారు కదా, అట్లా అవుతుంది. దయచేసి ఆలోచించాలి. ప్రభుత్వం అప్పులు తీర్చలేక ఇప్పుడు ఒక వ్యవస్థను నడిపించాలి కదా, వ్యవస్థను నడిపించాలి అంటే మన చేతుల్లో ఒక పోవాలి. సీఎం సార్ ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఈ ప్రభుత్వాన్ని నడిపించాలి, ఈ పాలన ముందుకు వెళ్ళాలి అని అంటే ప్రభుత్వం దగ్గర ఉండాలి కదా, ఆర్థిక స్తోమత అనేది ఉండాలి కదా. అది లేకుండా ఎలా ముందుకు వెళ్తారు? మీరు ఆల్రెడీ కుంభకోణాలు చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అవన్నీ చేసినాక ఈ అప్పుల్లోనే ఇది పోతుంది. చాలామంది ఇప్పుడు చెప్పకూడదు, నిరుద్యోగ సమస్యలు ఉన్నా కూడా చాలామంది డిఎల్ లేక ఈ ప్రభుత్వం ఇంత సఫర్ చేస్తున్నారు అని అంటే గత ప్రభుత్వం చేసిన సిచ్యువేషన్ ఏదంటే వాళ్ళు ఏమంటున్నారంటే కోట్లకి ఈ గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారు వీళ్ళు అని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతూ ఉంది బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రధానంగా. ఏం చెప్తారు, నిజంగా అమ్ముకునే పరిస్థితి ఉందా? గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారు అనుకోవచ్చు. అది అమ్ముకుంటే సాక్ష్యాలు తీసుకొచ్చి బయట పెట్టాలి కదా, మీరు లేకుండా ఒక నోటి మాటతో చెప్పినంత మాత్రాన అయిపోతుందా? మరి అప్పుడు అంత పర్టికులర్గా రేణుక గారు అంత చేసినప్పుడు రేణుక గారి మీద సిట్టింగ్ కేసు వేశారు, ఇప్పటిదాకా దాని మీద ఎలాంటిది లేదు కదా, ఇప్పటిదాకా లేదు. అలాంటిది ఒక మాట ద్వారా స్టేట్మెంట్ ఇస్తే ఎలా అవుతుందండి? రాజగోపాల్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు కదా, ఒక సీట్ని 5 కోట్లకు అమ్ముకున్నారు, ఖచ్చితంగా దీనికి సంబంధించి కంప్లీట్ ఆధారాలతో నేను బయట పెడతాను, మళ్ళీ ప్రెస్ మీట్ పెడతానని చెప్తా ఉన్నారు. ఆంధ్ర వాళ్ళకి ప్రధానంగా ఈ సీట్లను అమ్మారు, రేవంత్ రెడ్డి 5 కోట్లకు ఒక్కొక్క సీట్ అమ్మారని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా డైరెక్ట్గా.
అంటున్నారు అనేది అదొక ఏమంటారు అంటున్నారు అదే ఒక వే మాత్రమే తప్ప ప్రజెంట్ అది ఆలోచన లేదు. అది క్లియర్గా మీకు దొరికిన సిచ్యువేషన్ ఏదైనా ఉంటే ఆధారాలు ఉంటే బయట పెట్టండి, అంతేగాని నోటితో చెప్పే మాటలు కాదు. ప్రభుత్వాన్ని ఇది అంటే ప్రభుత్వ వైఖరిని తప్పుదోవ పట్టించాలన్న వేలోనే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఆలోచించండి. ప్రభుత్వం అయితే ఖచ్చితంగా న్యాయం చేస్తుందని నేను అనుకుంటున్నాను డెఫినెట్లీగా. సో అది పరిస్థితి. ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తుందని మాకు నమ్మకం ఉంది. సో కోర్టు తీర్పు మీద కూడా మేము నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా మెయిన్స్ పెట్టడం అనేది మాకు ప్రధానంగా డిమాండ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.